హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, రీసెంట్గా కంగిటి మండలంలో ఒక ఇష్యూ అనేది జరిగింది. అంటే ఒక మహిళని చెట్టుకు కట్టేసి అగౌరవపరిచినట్టు అంటే బెదిరించినట్టు కూడా మనకు వినిపిస్తుంది. అసలు ఏం జరిగింది మ్యామ్? ఏంటి ఇష్యూ? మహబూబ్ నగర్ డిస్టిక్లో ఈ కుంగ్లీ అనే ప్రాంతం ఉంది. ఆ ఊర్లో ఒక భర్త ఏమో ఈ ప్రైవేట్ బ్యాంకుల్లో ఇన్వెస్ట్మెంట్స్ అట్లాంటివి చేయిస్తూ ఉంటాడు. భార్య ఏమో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంది. అయితే అతను ఇన్వెస్ట్మెంట్స్ పేరుతోటి కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు. భర్త ప్రభాకర్ అనే అతను తీసుకుని మరి అవి సొంతానికి వాడుకున్నాడా లేకపోతే ఇంకెక్కడైనా ప్రాపర్టీస్ కొనుక్కున్నాడో ఏం జరిగిందో తెలియదు. వాళ్ళకి మట్టుకు ఇన్వెస్ట్మెంట్స్ తిరిగి ఇవ్వట్లేదు. ఇవ్వకపోతే అతనికి ఫోన్లు చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్. మామూలే కదా, తప్పించుకునే వాళ్ళు ఇంతే కదా చేస్తారు. ఇలా చేసేసరికి వాళ్ళ వైఫ్ ఉంది కదా వసంత కుమారి, ఆమెను పట్టుకుందాము, ఆమెకైతే తెలియకుండా ఉండదు కదా అని చెప్పి వాళ్ళు స్కూల్ దగ్గరికి వచ్చారు. వచ్చి అడిగితే నాకు అసలు తెలియదు, ఎక్కడ పోయాడో తెలియదు అని అంటే వాళ్ళు నమ్మలేదు. అందుకని ఆవిడ బలవంతంగా తీసుకొచ్చి చెట్టుకు కట్టేసి నువ్వు చెప్పవా అని బాగా బెదిరించారనమాట. బెదిరించేసరికి ఆవిడ ఎన్ని రకాలుగా అడిగినా నాకు తెలియదు అని పాపం సమాధానం చెప్పి ఎంతైనా భయం వేస్తుంది కదా. ఇంకప్పుడు ఊరి పెద్దలు వచ్చి మనం ఇలా చేయడం కరెక్ట్ కాదు, వాళ్ళ భర్తనే పట్టుకుందాము, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి, అంతేగాని ఆవిడ జోలికి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు జోక్యం చేసుకుంటే ఆవిడని వదిలేశారనమాట. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు భర్తకి అప్పిచ్చారు, భర్త పైన కంప్లైంట్ చేయాలి. భార్యను అడగటం మొదటి తప్పు. ఒకళ్ళు అడిగినా కూడా మర్యాదగా అడగాలి. మర్యాదగా ఆమె గౌరవానికి భంగం కలగకుండా అడగాలి, ఫస్ట్ పాయింట్. రెండోది, చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు లేదు అసలు. ఈవెన్ పోలీసులకు కూడా హక్కు లేదు. పోలీసులు కూడా చేయాల్సింది ఏంటి, విచారించి వాళ్ళు ఏదన్నా సరే పొరపాటు అయిపోయింది మేము సెటిల్ చేసుకుంటాము అని ఏదైనా ఒక మాట వాళ్ళకి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ వాళ్ళు రాసుకుంటే అది ఫిర్యాదుదారుడు సాటిస్ఫై అయితే వదిలేయాలి, లేకపోతే ఎఫ్ఐఆర్ చేయాలి, ఛార్జ్ షీట్ వేయాలి. అంతేగాని వీళ్ళు థర్డ్ డిగ్రీ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు నిన్న మొన్న వచ్చింది చూసారా మద్రాసులో, మదురై కోర్టు 9 మందికి ఉరిశిక్ష వేసింది. అలా వాళ్ళు అసలు అతన్ని మందలించి, ఇప్పుడు లాక్డౌన్ పెట్టింది ఎందుకు, మనందరి సేఫ్టీ కోసమే కదా, మీరు ఇట్లా షాప్ తీయటం, నిబంధనలు అతిక్రమించడం చాలా తప్పు, నిబంధనల ప్రకారం మీరు ఉండాలి అని చెప్పి చెప్పున్నట్లయితే అయిపోయి ఉండేది. అలా తీసి పెట్టినందుకు ఏదైనా ఫైన్ వేసున్నా అంతవరకే ఉంది పోలీసులకి అధికారం. అది ఇది కాదు అంటే ఎఫ్ఐఆర్ చేయాలి, ఛార్జ్ షీట్ వేయాలి. ఇలా ఇప్పుడు ఇలాంటివి శిక్ష పడింది చూసారా, 9 మందికి ఊరి శిక్ష. అది కూడా పడేది కాదు మామూలుగా అయితే. ఒక లేడీ కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం వల్ల, అంటే సాక్ష్యం వల్ల 9 మందికి ఉరిశిక్ష పడింది. ఇది నిజంగా ఉరిశిక్ష వేయడం కరెక్టా కాదా అనేది కాస్త పక్కన పెడితే ఆ చర్చని, చట్టం ముందు అందరూ సమానులే అనుకోవడానికి వాళ్ళేమీ పైనుంచి ఊడిపడలేదు. వాళ్ళు చట్టాన్ని రక్షించడానికి ఉన్నారు, వ్యక్తుల్ని శిక్షించడానికి లేరు. ఇది పోలీసులందరికీ బాగా తెలిసి రావాలి. అయినప్పటికీ బుద్ధి రాని వాళ్ళు ఉంటారు, బుద్ధి రాకపోతే శిక్షలు పడతాయి. అంటే దీన్ని బట్టి ఏంటి, పోలీసులకే అంత లేనప్పుడు మామూలు వ్యక్తులు చేయాల్సిందేంటి, చట్ట దృష్టికి సమస్యను తీసుకెళ్లడమే, చట్టాన్ని ఆశ్రయించటమే మనం చేసేది. ఎక్కడన్నా ఎవరైనా మోసపోతారు. అసలు మీరు ప్రైవేట్ వ్యక్తుల్ని నమ్మి డబ్బులు పెట్టిందే తప్పు, అధిక వడ్డీల కోసం ముందు వెనక ఆలోచించకుండా. ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవచ్చు, లేదు పోస్ట్ ఆఫీస్లో రికరింగ్ డిపాజిట్లు వేసుకోవచ్చు, లేదు పోస్ట్ ఆఫీస్లో 5 years కోసము 6 years కోసము వాళ్ళు తీసుకుంటారు, అవి డిపాజిట్లు పెట్టుకోవచ్చు. మీరు అలా చేయకుండా మీరు వడ్డీలకు ఆశపడి మీరు ఇచ్చారు, అతను దొరికినప్పుడు అడగండి. అతనికి ఇట్లా వసూలు చేసే హక్కు లేదు కాబట్టి మీరు చట్టం దృష్టికి తీసుకెళ్ళాలి. కానీ మీరు వాళ్ళ భార్య జోలికి రావడం అనేది చాలా చాలా తప్పు.
ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి గనక చాలా ఫాస్ట్ ట్రాక్లో శిక్ష పడింది అనుకోండి, మనం ఒక సంవత్సరం లోపు దాని గురించి మనం మాట్లాడుకున్నాం అనుకోండి, ఇంకెవరైనా ఇలా చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఒక భయం ఉంటుంది. ఇప్పుడు బెత్తమున్నోడిదే బర్రె అంటే కాదు కదా, మైట్ ఈజ్ రైట్ రోజులు కాదు ఇవి, ప్రజాస్వామ్యం కదా. అందుకని ఎవరైనా సరే అలా చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు లేదు అని చెప్పడం మన ఉద్దేశం. రైట్. అంటే మేము ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మనకి వెలుగులోకి వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం, కానీ జరగని అంటే ఇలాంటి అంటే ఇది కాకుండా ఇలాంటివి చాలానే ఉన్నాయి. సో వీటి వల్ల మహిళలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వీటిని అరికట్టడానికి? ఇంతకుముందు కూడా తిరుపతిలో ఇట్లాంటి ఘటనే ఒకటి జరిగింది. ఇలాగే భార్యని చెట్టు కట్టేశారు అక్కడ కూడా. అయితే ఏదైనా ఒకటే, మీరు ధైర్యంగా ఆమె అయితే ఆమె చేతిలో ఫోను అది కూడా వీళ్ళు అవకాశం ఇవ్వరు. చుట్టూ ఉన్న వాళ్ళకి బాధ్యత ఏంటంటే 100కి కాల్ చేయండి. అది అన్యాయం అని తెలుసు. ఇప్పుడు మీ ఇంట్లో ఏదన్నా ఇలాంటి పొరపాటు జరిగితే మీ ఇంట్లో ఆడవాళ్ళని కట్టేస్తే మీరు ఒప్పుకుంటారా? లేదు, ఒప్పుకోం కదా. అందుకని మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు ఆపగలిగితే ఆపండి, ఆపలేకపోతే 100కి కాల్ చేయండి. పోలీసుల దృష్టికి అంటే చట్టం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం. రైట్ మేడం, ఇప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ మనకి సిటీస్ లో కన్నా ఎక్కువగా పల్లెటూరులో జరుగుతుంది. అంటే ఎందుకు అక్కడనే ఎక్కువ ఇలాంటివి చూడడం జరుగుతుంది? అంటే అక్కడ ఏదైనా అవగాహన కొంచెం తక్కువ ఉంటది. పైగా అక్కడ ఇందాక నేను అన్నాను కదా, బెత్తమున్నోడిదే బర్రె అని, అవి నడుస్తాయి పల్లెటూర్లలో. సిటీల్లో అట్లా నడవు. ఇప్పుడు పల్లెటూరులో ఎలా అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళు కొంచెం అణిగిమణిగి ఉంటారు. అలాగే అణగారని కులాలు ఉంటాయి కొన్ని, ఎస్సీ ఎస్టీ ఇట్లాంటి వాళ్ళు భయపడతారు అగ్రవర్ణాల వాళ్ళకి, మాటకా మాట. వాళ్ళ తప్పు లేకపోయినా పదే పదే నమస్కారాలు పెట్టడము, వాళ్ళ ముందు నడవటానికి కూడా భయపడే ఊర్లు ఇంకా ఉన్నాయి ఈ రోజుకి స్టిల్. అలా పెద్దరికం మాటన ఇలాంటి అరాచకాలు జరుగుతూ ఉంటాయి. అంటే నేను పెద్ద అంటే నేను పెద్ద అగ్రకులం. ఇప్పుడు బాగా పొలం ఎక్కువ ఉన్న వాళ్ళు, డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళని చాలా చులకనగా చూస్తారు అన్నమాట, మనుషులుగా చూడరు అసలు. అది అన్ని చోట్ల ఉంది, పల్లెటూరులో ఉంటది అది. ఇంకా ఆ అహంభావ స్వభావం, ఆ జమీందారీ మనస్తత్వం, నేను ఊరి పెద్దని, ఆ పెద్దల ఇది. ఇప్పుడు ఒక సర్పంచ్ కూడా ఊరి పెద్దలకు దొడుస్తాడు. అవును, రైట్. ఆ ఊరి పెత్తందారి తనం కరెక్ట్ కాదు. కాకపోతే ఇప్పుడు ఈ కేసులో మట్టుకు ఆ ఊరి పెద్దలే పాపం వచ్చి ఆమెను కాపాడినట్టు ఒక రకంగా. అయితే వాళ్ళు చెప్పారు అంటే ఊరి పెద్దలంటే ఇంకా భయభక్తులు ఉన్నాయి. అవును, ఈ ఇష్యూతో వాళ్ళు మేమంటే భయపడుతున్నారు కదా అని వాళ్ళు పెత్తనం చేయకుండా ఉంటే చాలు. రైట్ మ్యామ్. అంటే ఇలాంటి అరికట్టాలంటే ప్రభుత్వం ఏ దిశగా అడుగులు వేయాలంటారు? అవగాహన కలిగించాలి, ప్రజలకి ధైర్యాన్ని ఇవ్వాలి. పోలీసులు మీకోసం ఉన్నారు, మీకు ఏదైనా అన్యాయం జరిగితే మీరు చట్టం దృష్టికి తీసుకొస్తే న్యాయం చేస్తాము అనే ఒక నమ్మకాన్ని ప్రభుత్వం కలిగించాలి, అవగాహన కలిగించాలి. ఇప్పుడు మీకు ఏదైనా అన్యాయం జరిగిందంటే 100కి కాల్ చేయండి, మీకు ఏదైనా అన్యాయం జరిగిందంటే 181కి కాల్ చేయండి. ఆ ధైర్యం వాళ్ళు ఇవ్వాలి. అది బాగా ఎక్కువ ప్రచారంలోకి తీసుకురావాలి. ఇప్పుడు సినిమా థియేటర్లు ఉన్నాయి అనుకోండి, థియేటర్లలో ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు వేశారనుకోండి, ఎవరైనా ప్రజలు వాళ్ళకి కష్టం వస్తే పలానా నంబర్లని మీరు ఆశ్రయించవచ్చు, సంప్రదించవచ్చు అని. అలాగే ఊర్లలో హోర్డింగ్స్ పెట్టాలి. అలాగే 1098 అని ఇంకోటి చైల్డ్ లైన్ అని ఉంది. ఈ చైల్డ్ లైన్ నంబరు అక్కడక్కడ ఊర్లలో గోడల మీద రాసి ఉంటాయి అన్నమాట. ఒకప్పుడు బాల్య వివాహాలు బాగా జరుగుతూ ఉండేవి, ఇప్పుడు తగ్గినాయి. ఎందుకంటే ఆ 1098 అనేది చాలా బాగా పనిచేస్తుంది, చైల్డ్ లైన్ హెల్ప్ లైన్. ఆ ఊర్లో ఎవరికైనా జరుగుతుంది అని తెలిసింది అనుకోండి, వెంటనే ఏం చేస్తారు, ఆ 1098కి కాల్ చేస్తారు. ఇలా మా ఊర్లో పెళ్లి జరుగుతుంది, ఆ అమ్మాయి క్లాస్మేట్స్ కూడా చేస్తారు కొంతమంది పెళ్లి ఆపడానికి. అలాగే భూమిక హెల్ప్ లైన్ అని ఉన్నది. ఆ హెల్ప్ లైన్ బుక్ లో 9th క్లాస్ సోషల్ బుక్ లో ఆ హెల్ప్ లైన్ నంబర్ ఉందన్నమాట. అయితే 9th క్లాస్ పిల్లలు అసలు ఈ హెల్ప్ లైన్ నిజంగా పనిచేస్తా లేదా అని కూడా ఫోన్ చేస్తుంటారు ఆ హెల్ప్ లైన్ కి. అలాగే వాళ్ళు వాళ్ళ క్లాస్మేట్స్ ఎవరన్నా పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటే వాళ్ళు కూడా కాల్ చేసి చెప్తారు. చాలా పెళ్లిళ్ళు అయిపోయినాయి ఈ భూమిక హెల్ప్ లైన్ వల్ల. అందుకోసం ఏంటంటే ఈ 1098 ఇలాంటి హెల్ప్ లైన్లు ఇవన్నీ కూడా 101, 181 ఇవన్నీ కూడా ప్రజల కోసం ఉన్నవే. ప్రజల అవకాశాన్ని వినియోగించుకోవాలి. చాలా మందికి కూడా తెలియదు. అందుకే వాళ్ళు ఏమనుకుంటారు, మేము అశక్తులు,
మాకెవరున్నారు, మేము పేదవాళ్ళమి, అవును. మాకెవరు తోడు అనే ఒక నిరాసక్తతలోకి వెళ్తారు. అట్లా వెళ్ళాల్సిన పని లేదు. మీకు చట్టం మీకు అండగా ఉంటుంది. రైట్ రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ.